హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాసీ వ్లాగ్స్. నేనైతే నా స్కిన్కి ఏదైతే సెట్ అయిందో అదే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ 10th క్లాస్మేట్ అనమాట. తను ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది నన్ను, సో నువ్వేం యూజ్ చేస్తావు నాకు చెప్పు అనేసి. సో ఝాన్సీ ఇది నీకోసమే. అండ్ నేనైతే ఏదైతే యూజ్ చేస్తున్నానో నా స్కిన్కి నేను సెర్చ్ చేసి నా స్కిన్కి ఏది సెట్ అవుతుందో అది మాత్రమే యూజ్ చేస్తున్నాను. నాదైతే కాంబినేషన్ స్కిన్ అనమాట. అండ్ నేనైతే స్కిన్ కేర్ అయితే యూజ్ చేస్తున్నాను. స్కిన్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ స్కిన్ రొటీన్ అయితే చేయాల్సిందే, ఎందుకంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేకపోవచ్చు. బట్ స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తే స్కిన్ కొంచెం బాగుంటుంది. అండ్ మనం బయటికి తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంచెం సన్ ట్యాన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది చూడడం. సో నేనైతే చేస్తున్నాను. మరి మీ స్కిన్ ఎందుకు అలా ఉంది అనుకుంటారేమో. సో నేనైతే చేస్తాను. సో నేను ఫస్ట్ అయితే టోనర్ అంటే రోజ్ వాటర్గా నేను యూజ్ చేసుకుంటున్నా. ఏదైనా కానీ డైరెక్ట్గా అలానే అప్లై చేయకుండా నేనైతే రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ రోజ్ వాటర్ గులాబీది. టోనర్ యూజ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి సీరం. నేనైతే విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నా, విచ్ ఈస్ గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ది. స్కిన్కి ఏదైనా డార్క్ స్పాట్స్ ఉండటం అండ్ స్కిన్కి బ్రైట్నెస్ ఇస్తుంది. బ్రైట్నింగ్ అంటే మనకు ఖాళీ వచ్చింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ బాటిల్. నేను కూడా ఆ స్కిన్ కేర్ స్టార్ట్ చేసి మేబీ 6-7 months అవుతుంది. సో ఇది కూడా అయిపోయి వచ్చింది. సో నేనైతే ఇది కూడా అయిపోయి వచ్చింది. సో మనం స్కిన్కి మన ఫేస్కి ఎలా అప్లై చేసుకుంటున్నామో, ఎలా అయితే అప్లై చేసుకుంటామో, సో మన నెక్కి కూడా అలానే అప్లై చేసుకోవాలి కంప్లీట్గా. సో నేను అలానే చూపిస్తున్నాను. ఏదైనా కానీ అప్లై చేసుకుని కొంచెం ఫైట్స్ ఉంటే బాగుంటుంది. సో నేనైతే సీరం అప్లై చేశాను. తర్వాత మాయిశ్చరైజర్. నేనైతే పాండ్స్ యూజ్ చేస్తున్నా. విటమిన్ ఈ అండ్ గ్లిజరిన్ ఉంది. సో మా హస్బెండే ఎక్కువ ఖాళీ చేస్తూ ఉంటాడు నాది మాయిశ్చరైజర్. అయితే మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్మూత్నింగ్ ఇస్తుంది అనమాట స్కిన్కి. మన స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది అనమాట, హైడ్రేషన్ చేస్తుంది, హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో మన నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఏదైతే అంటే ఇక్కడికి డిఫరెన్స్ ఉంటే ఓకే. స్టెప్ 3 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 4 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు నేను ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే సన్ స్క్రీన్. అంటే మనం బయటికి ఎండకి వెళ్తున్నాం, యూవీ రేజెస్ నుంచి అంటే సూర్యుడి కిరణాల నుంచి డైరెక్ట్గా స్కిన్ వెళ్తే స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఆ స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో నేనైతే లాక్టో క్యాలమైన్ యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ డాక్టర్ సెట్స్ యూజ్ చేస్తాను, అది అయిపోయింది. సో కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది, కొంచెం తక్కువ ఇది కాస్ట్. ఐ థింక్ ఇది ఎంత ఉండొచ్చు, 260 అనుకుంటా. బాగుంది చూడడానికి. ఇది SPF 50 PA++. ఎబో 30 ఉంటే పర్వాలేదు సన్ స్క్రీన్ అయితే. సో ఇదైతే ఇలా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. యాక్చువల్లీ ఇదైతే అందరూ ఇలా చేసుకొని చూపిస్తున్నారు. సో నాకైతే అలా కంఫర్ట్గా లేదు. సో నేనైతే ఇలా, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా అప్లై చేసుకోండి. సో చాలా అయిపోయింది అనిపిస్తుంది నాకే. సరే ఎంత షైనీగా ఉందో సన్ స్క్రీన్. సో లాక్టో
ఇలా ఉంది, బట్ డాక్టర్ చేస్తే వైట్గా ఉంది. అండ్ దెన్ జాయ్ సంథింగ్ ఏదో నాకు తెలీదు, అది కూడా ఉంది, అది కూడా ఆర్డర్ పెట్టాను. ఇది కొంచెం కంఫర్ట్గానే ఉంది, కాస్ట్ కూడా బాగుంది. సో ఈ 4 స్టెప్స్ అందరూ ఫాలో అవుతే స్కిన్ చాలా బాగుంటుంది. స్కిన్ మెయింటైన్ చేస్తే మన సెల్ఫ్ కేర్ కూడా ఉండాలి అన్నమాట. ఐ థింక్ ఇది వస్తుంది డైలీ యూస్ చేస్తే, ఒక 1 మంత్ వస్తుంది డైలీ యూస్ చేస్తే. డైలీ యూస్ చేసే వాళ్ళు ఉండరు, ఐ థింక్ ఒకరోజు కాకపోతే ఒకరోజు స్కిప్ అవుతుంది. బట్ స్కిన్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మై స్కిన్ కేర్. ఈ 4 స్టెప్ యూస్ చేస్తే మీ స్కిన్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొంచెం హ్యాండ్స్కి సన్టాన్ అవ్వకుండా హ్యాండ్స్కి. సో ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగాలేకపోతే బాగుండదు కదా. సో అందుకని నేనైతే ఇవే యూస్ చేస్తున్నా. ఫ్లేవర్ వచ్చి కోకో నరిష్. ఫైనల్గా లిప్ కేర్ అనమాట, కొంచెం హైడ్రేటింగ్గా ఉండటానికి. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్. సో ఈ 5 స్టెప్స్ అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 4 స్టెప్స్ మాత్రమే. బట్ సన్ స్క్రీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సీరం కూడా ఇంపార్టెంటే. సన్ స్క్రీన్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. సన్ స్క్రీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ స్కిప్ సన్ స్క్రీన్. సో మీకు నా స్కిన్ కేర్ రొటీన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. కామెంట్ చేయండి, మీకు ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే చేయను. సో నా స్కిన్కి నేను కూడా ఒకప్పుడు వేరే వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఫాలో అవుతున్నా. సో అందుకనే నేను సజెషన్ చేస్తున్నాను అంతే. మీరు కంపల్సరీ చేయాలని ఏమీ లేదు, అది మీ ఇష్టం. సో స్కిన్ కేర్ ఉంటే కొంచెం బెటర్, కొంచెం అమ్మాయిలకి కొంచెం అట్రాక్టింగ్గా ఉంటే కొంచెం బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.